ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత, కృపచేత మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ మీ సంకల్ప ప్రకారం ఆయా తరాలలో మీ పిల్లలను పుట్టించి మీ పని చేసే గొప్ప భాగ్యాన్ని కలిగిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి సమయంలో మీ పిల్లలకు మీ మనసులోని ఆవేదనను తెలియజేయుచుండగా తండ్రి, మరి మీ చిత్తానుసారమైన జ్ఞానాన్ని మరి నా ద్వారా తెలియపరచుటకు నాకు సమయోచితమైన జ్ఞానాన్ని, వివేచనను ప్రసాదించమని వేడుకుంటూ, వింటున్న ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్న మాటలను విడిచిపెట్టకుండా వారి హృదయములో వాటిని నాటుకొని నూరంతలుగా వారి ఆత్మీయ జీవితం ఫలించుటకు మరి ప్రయాసపడుటకు వారికి మంచి మనసును ప్రసాదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, సమాజంలో ప్రపంచవ్యాప్తంగా మరి ఎక్కడ అన్యాయం, అక్రమం జరుగుతున్నా దానికి అడ్డుకట్ట వేయడానికి, దానిని ఆపి బాధితులను రక్షించడానికి, మరి అక్రమకారులను ఎదిరించడానికి చరిత్రలో చూస్తే కొంతమంది హీరోస్ పుట్టారు. మరి ఇండియన్ హిస్టరీనే మనం ఆలోచించగలిగితే మరి భారతదేశం మరి ఆంగ్లేయుల పాలనలో మరి బానిస బ్రతుకుతున్న ఆ సమయంలో మరి ఎంతోమంది స్వతంత్రం కోసం పోరాడుతూ మరి వారి యొక్క అక్రమాన్ని, మరి వారి యొక్క బానిస పాలనను ఎదిరించి మరి స్వతంత్రాన్ని తీసుకురావడానికి మరి మన ఇండియన్ హీరోస్ ఎంతోమంది పుట్టారు. మరి వారిలో ముఖ్యులు మన జాతిపిత మహాత్మా గాంధీ గారు, అలాగే ఒక సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే ఒక భగత్ సింగ్ గారు, అదేవిధంగా ఒక చంద్రశేఖర్ ఆజాద్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, ఇలా ఎంతోమంది మరి ఆంగ్లేయుల యొక్క అక్రమాన్ని, మరి దురాక్రమాన్ని వారు ఎదురిస్తూ మరి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ఎంతో పోరాటం చేశారండి. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఎన్నో సాంఘిక దురాచారాలు, ఉదాహరణకు బాల్య వివాహాలు, మరి బాల్య వివాహాలు మరి జరిపిస్తున్న ఆ సమయంలో మరి పండు వృద్ధుడికి మరి 7-8 సంవత్సరాల పసిపాపకు వివాహాలు జరిగినటువంటి ఆ కాలంలో మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారు మరి దాన్ని ఎదిరించి మరి దానిని నియంత్రించడానికి ఎంతో శ్రమించారు. అదేవిధంగా సతీసాగమనం మరి దాని విషయంలో కూడా మరి విలియం కేరీ గారు, అదేవిధంగా రాజారాం మోహన్ రావు గారు మరి వారు కలిసి భర్త చనిపోతే ఆ భర్తతో పాటు భార్యను కూడా బ్రతికుండగానే చితిమంటల్లో వేసే ఒక దురాచారాన్ని అరికట్టడానికి మరి వారు పోరాడారు. ఇలా గతంలో చరిత్రలో మనం ఆలోచిస్తే అనేక దేశాలలో నెలకొన్నటువంటి ఈ యొక్క అక్రమాలను లేదా మరి దురాచారాలను అరికట్టడానికి ఎందరో మహానుభావులు మరి పుట్టి ఆ దురాచారాలను వారి ప్రాంతాల నుంచి తరిమికొట్టిన చరిత్ర ఎన్నో దేశాలలో మనకు కనిపిస్తూ ఉంటుందండి. మన బైబిల్ హిస్టరీలోనే ఆలోచిస్తే మరి ఈజిప్ట్ దేశంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నప్పుడు మరి వారిని రక్షించడానికి వారికంటూ ఒక దేశాన్ని ఏర్పరిచి ఆ దేశానికి వారిని తరలి తీసుకురావడానికి మరి దేవుడు మోషే గారిని పంపి వారి బానిస బ్రతుకుల నుంచి విముక్తిని ప్రసాదించారు.
అదేవిధంగా ఒక సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి నీతిమంతుడైన లోతును కాపాడడానికి మరి దేవదూతల్ని మరి పంపించారు. వారిని సురక్షితంగా ఒక ప్రాంతానికి చేర్చారు. ఇలా బైబిల్లో మనం ఆలోచిస్తే ఎంతోమంది న్యాయాధిపతులు వచ్చారు, ఎంతోమంది రాజులు వచ్చారు, ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. ఇలా ఎక్కడ అన్యాయం, ఎప్పుడు ప్రజలు పాడైపోతున్నారో, ఎప్పుడు తన పిల్లలకు అపాయం కలుగుతుందో, ఎక్కడ అక్రమం జరుగుతుందో ఆ సమయంలో ఒక దైవజనుడిని, ఒక మహనీయుడిని మరి తండ్రి ఆ ప్రాంతానికి పంపించి వారిని రక్షించిన సందర్భాలు బైబిల్ హిస్టరీలో కూడా మనకి ఎన్నో కనబడతాయండి. అలాగే యావత్తు ప్రపంచం పాపం అనే బానిస బ్రతుకులలో ఉన్నప్పుడు మరి అందరినీ పాప విముక్తులుగా చేసి పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చడానికి మరి ఒక యేసుక్రీస్తు వారిని తండ్రి తన జ్యేష్ఠ కుమారుణ్ణి ఈ లోకానికి పంపి మరి పాపాన్ని జయించే విధంగా, ఏ మనిషిలోనూ కూడా పాపం అనేది ఉండకుండా నిర్మూలించడానికి యేసుక్రీస్తు వారు మరి ప్రాణత్యాగం చేసి సిలువుపై రక్తాన్ని చిందించి మరి అందరినీ పవిత్రులుగా చేయుటకు మరి ఆయన సిలువు మరణం పొందారు. మరి అదేవిధంగా అపోస్తులు పౌలు గారు, ఇలా ఎంతోమంది ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ అక్రమం జరుగుతుందో, ఎక్కడ మనుషులు మొరపెడుతూ మమ్మల్ని రక్షించండి అని కోరుకుంటారో ఆ ప్రాంతాలకు తండ్రి అయిన దేవుడు ఒక మహనీయుడిని లేదా ఒక హీరోని పంపించి మరి రక్షించడం అనేది బైబిల్ హిస్టరీలో కూడా కనబడుతుంది. మరి ఈరోజు సినిమాల్లో చూడండి, ఈరోజు సినిమాల్లో కూడా సేమ్ అదే కనబడుతుంది మనకి. ఒక హీరో వస్తాడు, మరి విలన్ ద్వారా జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను, లేదంటే తప్పుడు కార్యక్రమాలను వాటిని అన్నిటినీ నిర్మూలిస్తూ విలన్ని అంతం చేస్తూ ప్రజల్ని సురక్షితంగా కాపాడడం అనేది ఈరోజు సినిమాల్లో మనకి కనిపిస్తూ ఉంది. మరి ఇదంతా చరిత్ర వరకు, ఒక ఇండియన్ హిస్టరీ వరకు, ఒక బైబిల్ హిస్టరీ వరకు, అదేవిధంగా కథలు, నవల్స్, సినిమాలు వరకు అంతా అక్కడి వరకు బాగానే ఉంది. మరి ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఈ రోజుల్లో అలాంటి హీరోస్ ఎవరైనా ఉన్నారా? మనల్ని రక్షించడానికి ఎవరైనా పుడతారా? ఎవరైనా వస్తారా? ఈ కాలంలో ఎవ్వరూ రారండి. ఇది బైబిల్ చెప్పిన సత్యం. ఈరోజు మనల్ని రక్షించడానికి ఎవరు రారు. మళ్ళా యేసుక్రీస్తు వారు రారు, మరలా అపోస్తులు రారు, మరలా దైవజనులనే వారు రారు. మనకు మనమే హీరోలుగా మారాలి. మనల్ని మనమే రక్షించుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించాలి. అదే ప్రతి మనిషిలో కూడా దేవుడు కోరుకుంటున్నాడండి. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఒకసారి మనం బైబిల్ని ఆలోచించగలిగితే బైబిల్లో దేవుడు తన పిల్లలకు తెలియజేయాలనుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైన సంగతులు మరి బైబిల్లో రాయించి మన కొరకు అందించడం జరిగిందండి. మరి ఆ బైబిల్ని మనం చదివితే ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని రక్షించడానికి ఎవరైనా వస్తారా, లేదంటే రారా, ఏ విధమైన పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. చూద్దాం. ముందుగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటున్నారు. ఆ మాట చదవండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. చూడండి, ఇక్కడ దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము అని అంటున్నారు. దేవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకోవాలని అంటున్నారు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులుగా ఉన్నారు, మరి బాప్తిసం పొంది పరిశుద్ధులుగా మరి వారు ఆయా సంఘాలకు వెళ్ళి మరి దేవుని వాక్యాలు వింటున్నారు.
ఆ దేవుని వాక్యాలు వింటూ ఏం చేయమంటున్నాడండి? మీ దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకము చేసుకొనుము అని అంటున్నాడు. మీకు మీరే. ఎవరో వస్తారు, నేర్పిస్తారు, అప్పటి వరకు ఉండండి అనట్లేదు. దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకం చేసుకోండి. మీ సమయం వేస్ట్ చేసుకోవద్దు అంటున్నాడు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించండి. లేనిపోని మాటలు మాట్లాడుకోకుండా దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము అని అంటున్నాడు. నీకు నీవే. చూడండి, ఇది కేవలం తిమోతి గారితో మాత్రమే పౌలు గారు చెప్తున్నారు అనుకుంటే పొరపాటు. యావత్తు క్రైస్తవ సమాజానికి కూడా, ఎవ్రీ ఇండివిజువల్ క్రిస్టియన్కి పౌలు గారు వ్రాస్తున్న మాట, మీకు మీరే సాధకం చేసుకోవాలి. నీకు నువ్వే. ఎవరు నీకు హెల్ప్ చేయరు. ఏ హీరో రాడు నిన్ను రక్షించడానికి, దేవుల్లో నడిపించడానికి. నీకు నువ్వే ప్రాక్టీస్ చేసుకోవాలంటున్నాడు. నిన్ను నువ్వే మలుచుకోవాలంటున్నాడు. నిన్ను నువ్వే రక్షించుకోవాలంటున్నాడు. చూడండి, ఈరోజు ఎంతోమంది బోధకులు సమాజంలో కనిపిస్తున్నారండి. మరి బోధకులు చెప్తున్న వాటిని ఎంతవరకు మనం స్వీకరించుకోవచ్చు? వాళ్ళు చెప్తుంది వాస్తవం అని ఎంతవరకు మనం గ్రహించుకోవచ్చు అండి? వాళ్ళ మీద ఎంతవరకు మనం బేస్ అవ్వగలం? ఆలోచించండి. ఈరోజు ఎన్నో తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు సమాజంలోకి వెళ్ళిపోతున్నాయి. అలాంటి తప్పుడు బోధలను ఆధారం చేసుకొని ఇదే దైవభక్తి, నేను చేస్తుందే కరెక్టు అని ఆ బోధలను అనుసరించి ఒకవేళ మనం తప్పుడు త్రోవల్లోకి వెళ్ళిపోతున్నామేమో. ఎందుకంటే బైబిల్ చెప్పింది అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారు, ఎంతోమంది భిన్నమైన సువార్త చేసేవారు ఉన్నారు. మరి అలాంటి వారి వలలో, అలాంటి బోధకుల వలలో చిక్కుకున్న ఈరోజు 95% క్రిస్టియానిటీ ఆ విధంగానే ఆ తప్పుడు బోధనలో, ఆ ముసుగులోనే నిలిచిపోయి నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నారే తప్ప వారు చెప్తుంది ఎంతవరకు రైటు, దేవభక్తి విషయంలో వారు నన్ను ఎంతవరకు నడిపిస్తున్నారు అనేది ఎవరూ ఆలోచించట్లేదండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరు నీకు సహాయం చేయరు, నీకు నీవే సాధకము చేసుకొనుము అని అంటున్నాడండి. నీకు నువ్వే ఇండివిజువల్గా ప్రయత్నించాలి. నీకు ఎవరో సపోర్ట్ చేయరు, నిన్ను రక్షించడానికి ఎవరు రారు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు వచ్చి నిన్ను రక్షించడానికి అవసరమగు సకల విధములైన జ్ఞానం కానివ్వండి, ఆయన శిలువ త్యాగం కానివ్వండి, ఆయన రక్తం కానివ్వండి, ఆయన శరీరం కానివ్వండి, అన్నిటినీ మన కొరకు సిద్ధపరిచి వెళ్ళిపోయారు. మరలా యేసుక్రీస్తు వారు రారు మనల్ని రక్షించడానికి. ఒకసారే వచ్చారు. ఆ ఒక్కసారి ఇచ్చిన రక్షణ ద్వారా, తెలుసుకున్న జ్ఞానము ద్వారా మనల్ని మనమే రక్షించుకోవాలి. దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకము చేసుకొనిడి అని అంటున్నాడు. నీకు నీవే సాధకం చేసుకో. ఇంకా అంటున్నారు కొరింథీ పత్రికలో చూడండి. కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. చూడండి, ఇక్కడ ఎవరినండి పరీక్షించుకోమంటున్నారు? మేము యేసుక్రీస్తు గురించిన మాటలు వినేసాం, ఆయన యందు విశ్వాసం ఉంచేసాం, బాప్తిసం పొందేశాం, మాకింక ఏ తిరుగులేదు, పరలోకం గ్యారంటీ అని నిశ్చింతగా ఉండమంటున్నాడా ఏంటి? ఈ మాటలు ఎవరికి రాస్తున్నారు పౌలు గారు? పరిశుద్ధులైన వారికి, క్రైస్తవులైన వారికి, కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాస్తున్నారు. మరి వారు ఆల్రెడీ బాప్తిసం పొందారు, యేసుక్రీస్తు గురించిన మాటలు విన్నారు, విశ్వసించారు, రక్షింపబడ్డాం అనే స్థితిలో వారు ఉన్నారు. అలాంటి స్థితిలో మరలా పౌలు గారు వారికి పత్రిక రాస్తూ, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో
మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనిడి అని అంటున్నాడు. మిమ్మును మీరే చూసుకోవాలంట. ఎవరో రారు మీకోసం. మీరు కరెక్ట్గా ఉన్నారో లేదో చెప్పడానికి ఎవరు సరిపోరు. ఎందుకంటే మనుషులకి పై రూపం, పై క్రియలు కనబడతాయి తప్ప మీ అంతరంగం ఎలా ఉందో ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఎవరైనా జడ్జ్ చేయగలరా మీ అంతరంగం గురించి, మీ ఆలోచనల గురించి? మానవులకి అది అసాధ్యమండి. మనుషులు దాన్ని గ్రహించలేరు. ఒక మనుషునిలోనున్న సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మరి ఎవరికీ తెలియదు. మనుషులు పై క్రియలు చూడగలరు, పై మాటలు చూడగలరు, పైకి కనిపిస్తున్న రూపాన్ని చూడగలరు, కానీ అంతరంగం మనుషులకు తెలియదు. మీరు ఎంతటి విశ్వాసం గలవారై ఉన్నారో అది ఎదుటి వ్యక్తికి తెలియదు, మీకే తెలుస్తుంది. అందుకే మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనిడి అని అంటున్నాడు. మిమ్మును మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మును మీరే పరీక్షించుకొనిడి. పరీక్షించుకోవాలంటున్నాడు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఎవరు వచ్చి మిమ్మల్ని పరీక్షించరు. నీకు విశ్వాసంలో లోటు ఉంది కనుక నువ్వు ఈ క్రియలు చెయ్యు అని ఎవరు చెప్పరు. మన కోసం ఎవరు రారండి. ఈరోజు ప్రపంచం అంతా, సమాజం అంతా ఒక భ్రమలో ఉంది. దేవుడే ఉన్నాడు కదా, నన్ను రక్షించడానికి ఎవరు నన్ను పంపుతాడు. నినివే పట్టణానికి యోనాను పంపినట్టుగా నా కోసం కూడా పంపుతాడు. ఐగుప్తు దేశానికి మోషేని పంపినట్టుగా నన్ను రక్షించడానికి కూడా ఎవరో ఒకరిని పంపడా దేవుడు అనే ఒక భ్రమలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉండిపోయిందండి. కానీ ఎవరో రారు. ఒకవేళ వస్తే మనల్ని భక్షించడానికి, మనల్ని చెడగొట్టడానికి సైతాను మన దగ్గరకు వస్తాడే తప్ప ఏ హీరో కూడా మనల్ని రక్షించడానికి రారు. అందుకే పౌలు గారు హెచ్చరిస్తున్నారు, దైవభక్తి విషయంలో నీవే సాధకం చేసుకో. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూసుకోండి. మీ గురించి మీరే ఆలోచించుకోండి, పరిశోధించుకోండి, పరీక్షించుకోండి. ఎప్పుడైనా పరీక్షించుకుంటున్నాం మనం? ఎవరొకరు వస్తారులే మనల్ని పరీక్షించి చెప్తారులే అని ఎదురు చూస్తున్నారా ఏంటి? మన ఆత్మీయ జీవితంలో ఈ విశ్వాస విషయంలో ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనమే పరీక్షించి చూచుకోవాలి. ఎవ్వరు మనల్ని పరీక్షించి చెప్పరు నువ్వు ఎలాగున్నావు, నీలో ఈ లోటు ఉంది, నీలో ఈ గొప్పతనం ఉంది అని ఎవరు చెప్పరండి. బైబిలే మన గురించి మనకు చెప్తుంది. ఆ బైబిల్ని చదివితే మనకి ఎంత విశ్వాసం ఉందో మనల్ని మనం ఆలోచించుకుంటే క్లియర్గా బైబిల్ చెప్తుంది. మనం పరీక్షించుకొని మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అని అంటున్నాడండి. యేసుక్రీస్తు మనలో ఉన్నారో లేరో తెలుసుకోవడానికి విశ్వాసం మనం కలిగి ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్షించుకోవాలి అని అంటున్నాడు. నీవే సాధకము చేసుకోవాలి అని అంటున్నాడు. ఇంకొక మాటను కూడా ఆలోచన చేద్దామండి. ఫిలిప్పీ పత్రిక, పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 12 కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. చూడండి, పౌలు గారు చెప్తున్నారు, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేనప్పుడు కూడా, లేని ఈ కాలమందును కూడా ఏం చేయమంటున్నాడండి? భయముతో వణుకుతో ఏం చేయమంటున్నాడు? మీ సొంత రక్షణను కొనసాగించుకొనిడి. మీ సొంత రక్షణను కొనసాగించుకొనిడి అని అంటున్నాడు. మీ సొంత రక్షణ అంటే మీకు మీరు ఇండివిజువల్గా బాప్తిసం పొంది రక్షింపబడ్డారు చూసారా? ఆ రక్షణను మనం చచ్చిపోయేంత వరకు మనం కొనసాగించుకోవాలి. మీకు మీరే మీ సొంత రక్షణను కొనసాగించుకొనిడి అని అంటున్నాడు. ఎవరో వస్తారు మీకు రోజు వాక్యం చెప్తారు,
మిమ్మల్ని రక్షణలో నడిపిస్తారు, మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తారు అని చెప్పట్లేదండి. ఇక్కడ మీ సొంత రక్షణను మీరే కొనసాగించుకోవాలి. బోధకులు ఎప్పుడూ మనతోనే ఉంటారండి? ఎప్పుడూ మనతోనే ఉంటారా బోధకులు? మనం చచ్చిపోయేంతవరకు ఉంటారా? ఎవరుంటారండి? ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. నేను మాట్లాడుతూ పడిపోయి చచ్చిపోవచ్చు. ఏ క్షణాన మీరుంటారో లేదో తెలియదు. ఎప్పుడు బోధకులు మనతోనే ఉంటారో, మనల్ని ఎప్పుడు వాక్యంలో నడిపిస్తారు, రక్షణలో కొనసాగిస్తారు అని భ్రమలో ఉంటే మనం మన రక్షణను కొనసాగించుకోలేమండి. మన జీవితాలను మనమే కాపాడుకోవాలి. మన బ్రతుకులను మనమే సరిదిద్దుకోవాలి. మన బ్రతుకులకు, మన జీవితాలకు మనమే హీరోలుగా మారాలి. మనల్ని మనమే రక్షించుకోవాలి. మీ సొంత రక్షణను కొనసాగించుకుని. బోధకులు ఎల్లప్పుడూ మనతో ఉండరు. ఈరోజు సంఘాల్లో కేవలం ఆదివారం మాత్రమే ప్రత్యక్షం అవుతారు బోధకులు. ఆదివారం 1 గంట వాక్యోపదేశం చేసి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తారు. మరి మిగిలిన రోజుల్లో మీ పరిస్థితి ఏంటి? వారానికి 1 రోజు వాక్యం వింటే సరిపోతుందా? అదే మిమ్మల్ని రక్షణకు తీసుకెళ్ళిపోతుందా? అది అసాధ్యమేంటి. మీ సొంత రక్షణను మీరే రక్షించుకోవాలి. యేసుక్రీస్తు వారంతటి వారే ఒకానొక సమయంలో ఆయన ఏమంటున్నారో తెలుసా? నేను మీతో ఎంతకాలం ఉండాలి? చూద్దాం ఒకసారి. లోకాసు వార్త చూడండి. లోకాసు వార్త 9వ అధ్యాయము 41వ వచనం. లోకాసు వార్త 9వ అధ్యాయము 41వ వచనంలో ఏమంటున్నారు చూడండి యేసుక్రీస్తు వారు. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మును సహింతును. నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మును సహిస్తాను. ఎంతకాలం మీతో కూడా ఉండి వాక్యం బోధిస్తాను. టైం లేదు. నేను వెళ్ళిపోవలసిన కాలం సమీపించింది. మీరు ఇంకా అల్ప విశ్వాసంతో, అవిశ్వాసంతో ఉంటూ మూర్ఖతరం వారిలాగా మీరు మారిపోతుంటే నేను ఎంతకాలం మీతో కూడా ఉండునని యేసుక్రీస్తు వారు అంటున్నారు. పౌలు గారు కూడా కొరింథీ పత్రిక, ఫిలిప్పీ పత్రికలో ఏమంటున్నారు? నేను కొంతకాలం మీ దగ్గర ఉన్నాను, మీరు బాగానే కనిపించారు. నేను లేని కాలం ఇప్పుడున్నది. నేను మీతో లేని ఈ కాలమందును మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకోండి. ఎల్లప్పుడూ నేను మీతో ఉండలేను. బోధకులు ఎల్లప్పుడూ మనతో రారు. బోధకులు ఏదో తరగతి జరిగినప్పుడు 1 గంటో అరగంటో వాక్యం చెప్తారు. మిగిలిన 24 గంటలు మీకు మీరే జాగ్రత్త తీసుకోవాలి. మీకు మీరే బోధ చేసుకోవాలి. వారంలో ఒకసారి వాక్యం విని నేను మారిపోయాను, నేను రక్షింపబడిపోయాను అనుకుంటే అది భ్రమ. రక్షణ అనేది 1 గంటలోనో అరగంటలోనో వచ్చేది కాదు, జీవితాంతం కొనసాగించుకునేది. అందుకే మీ సొంత రక్షణను మీరే కొనసాగించుకునేది. మీ సొంత రక్షణ మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఎవరు వచ్చి కాపాడలేరు. చరిత్రలో జరిగినట్టుగా, బైబిల్ హిస్టరీలో జరిగినట్టుగా ఏ హీరోలు రారు మనల్ని రక్షించడానికి. మనకి మనమే హీరోలుగా మారాలి. మనల్ని మనమే రక్షించుకోవాలి. బోధకుల మీద ఆధారపడ్డాం అనుకోండి, మనం దెబ్బైపోతాం. ఎందుకంటే సత్యమైన బోధ చేసేవారు కొద్దిమందే ఉన్నారు, తప్పుడు బోధ చేసేవారు అనేకులు ఉన్నారు. చూద్దాం, ఆ మాట కూడా చూద్దామండి. అనుభవజ్ఞులైనటువంటి మరి యోహాను గారు, అపోస్తులుడైనటువంటి యోహాను గారు, మరి ఆయన రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూడండి, మళ్ళా మిమ్మల్ని పరీక్షించుకోండి అని అంటున్నాడు. అనేకులైన అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. 1st సెంచరీలోనే బయలుదేరిపోయారంట. 1st సెంచరీలోనే బయలుదేరిపోయారు అనేకులు, 1 2 కాదు.
అనేకులు లెక్కలేనంత మంది ఈరోజు సమాజంలో పాతుకుపోయారు. అనేక తప్పుడు బోధలు చేస్తున్నారు. ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు సంఘాలలో ఉన్నవారికి బోధిస్తూ సంఘంతో వారితో పాటు సంఘాన్ని కూడా నిత్యాగ్నికి శ్రమకు తీసుకువెళ్ళిపోతున్నారండి. అలాంటి వారిని నమ్ముకుంటారా? అందుకే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని మరలా మిమ్మల్నే పరీక్షించుకోండి. మీరు ఎలాంటి బోధకుల దగ్గర ఉంటున్నారు? మీరు ఎలాంటి కాపర దగ్గర ఉంటున్నారు? గొర్రెలను సక్రమంగా మంచి మార్గంలో తీసుకువెళ్ళే కాపరా, లేదా ఆ గొర్రెల్ని కోసుకొని తినేసే కాపరా? ఏ కాపర దగ్గర ఉంటున్నారు? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొని చూచుకొనిడి అని అంటున్నాడండి. అనేకులు ఉన్నారంట అబద్ధ బోధకులు. అలాంటి వారి జాబితాలో ఎన్ని ఆత్మలు నలిగిపోతున్నాయో, ఎంతమంది నిత్యాగ్నిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారో, మరి వారిని ఎవరు కాపాడతారండి? మేము కూడా క్రైస్తవులమే కదా, మేము కూడా బైబిల్ పట్టుకున్నాం, మేము కూడా చదువుకుంటున్నాం, మాకు కూడా కాపరులు ఉన్నారు, మాకు పాస్టర్స్ ఉన్నారు, మేము బోధలు వింటున్నాం, మాకు మా జీవితానికి ఇది చాలు అని అనుకుంటూ అదే సత్యం అనే భ్రమలో ఈరోజు అనేక మంది ఉన్నారండి. ప్రపంచంలో క్రైస్తవుల సంఖ్య కోటాను కోట్లు, 350 కోట్లకు పైగా ఉన్నారు. మరి వారిలో ఎంతమంది పరలోకానికి వెళ్తారు? ఎంతమంది వారి సొంత రక్షణను కొనసాగించుకుంటున్నారు అని అంటే యేసుక్రీస్తు వారే సందేహం వ్యక్తం చేశారు. విశ్వాసం కనుగొనగలనా లేనా? పరలోకంలో ప్రవేశించేవారు కొద్దిమందే అంటే దాని అర్థం ఏంటి? బోధకులు మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళలేరు. మిమ్మల్ని మీరే పరలోకానికి తీసుకుని వెళ్ళుకోవాలి. దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకం చేసుకోండి. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ మీరే కొనసాగించుకోండి. ఎవరి మీద ఆధారపడొద్దు. ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. మీరే బైబిల్ చదవండి, మీరే ఆలోచించండి. తెలిస్తేనే కదండి, ఆ జ్ఞానం ఉంటేనే కదా మనకు అర్థమవుతుంది ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అది కూడా పరీక్షించుకోమంటున్నాడు. ఈరోజు ఎంతమంది పరీక్ష చేస్తున్నారు? ఆ బోధకుడు కరెక్ట్ చెప్తున్నాడా లేదా? బైబిల్లో ఉన్నదా? పిట్టకథలు చెప్తున్నాడా? లేదంటే వక్ర బోధ ఏమైనా చేస్తున్నాడా? అలా జడ్జి చేయగలిగే కెపాసిటీ ఈరోజు ఎంతమంది క్రైస్తవుల్లో ఉంది? ఎవరిలో లేదండి. బోధకుడు ఏది చెప్తే అదే. ముందు ఒక గొర్రె వెళ్తే వెనకతల మందంతా వెళ్ళిపోయినట్టుగా ఈరోజు క్రైస్తవ్యం అలాగే ఉంది. ఎవరు పరీక్షించుకోగలుగుతున్నారు? అనేకులైన అబద్ధ బోధకులు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు సమాజంలో ఉండి తప్పుడు బోధలు చేస్తుంటే మరి ఆ బోధను పరీక్షించుకొని ఈయన చేస్తున్న బోధ సరి అయినదా కాదా అని ఎవరు ఆత్మ దేవుని సంబంధమైనది కాదో పరీక్షించుకోగలిగిన కెపాసిటీ ఈరోజు ఎవరికి ఉంది? పౌలు గారు వాక్యం చెప్తుంటే అనేక మంది పరిశోధించారంట. పౌలు గారు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో లేఖనాలను పరిశోధించారు. ఈయన కరెక్ట్ బోధకుడండి అని ఆ ఆత్మ దేవుని సంబంధమైనదని పరీక్షించి వారు తెలుసుకున్నారు. పౌలు గారితో ఎన్నో వాక్యాలు చెప్పించుకున్నారు. మరి ఈరోజు మీ పరిస్థితి ఏంటి? లైవ్ చూస్తున్న మీ పరిస్థితి ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ్యం పరిస్థితి ఏంటి? మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. మిమ్మల్ని మీరే మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకం చేసుకోవాలి. ఎవరు మీకు సహాయం చేయలేరండి. ఎవరు మిమ్మల్ని రక్షించలేరు. మిమ్మల్ని మీరే మీ గురించి మీరే ఆలోచించుకోవాలి. ఒక సంఘ కాపరి ఎంతమంది గురించి ఆలోచించుకోగలడు? ఇప్పుడు నేను నిలబడి ఉన్నాను, ఇక్కడ చాలామంది కూర్చున్నారు. నేను ఎంతమంది గురించి ఎంతమంది వారి విషయాలు దైవభక్తి విషయంలో ఎంతవరకు ఉన్నారో ఒక్కొక్కరిని పేరు పేరుగా చూడాలంటే ఎంత కష్టం. నా వల్ల అవుతుందా? అదే మీరు మీ గురించి ఆలోచించుకుంటే, మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించుకుంటే ఎంతవరకు రక్షణలో ఉన్నాం? మా సొంత రక్షణను కొనసాగించుకుంటున్నామా? అసలు మా విశ్వాసం యొక్క పరిస్థితి ఏంటి మేము పరిశోధించుకుంటే అది మీకు ఈజీగా ఉంటుంది. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. కాబట్టి ఆలోచించండి. మీ సొంత రక్షణను మీరే కొనసాగించుకోవాలి.
ఇంకొక మాట అంటున్నారు చూడండి, పౌలు గారు గలతీ పత్రిక, క్షమించండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. చూడండి ఇక్కడ ఏం రాయబడిందో, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనిడి. ఎవరితో చెప్తున్నాడండి? మీ పాస్టర్ గారు ఒక్కొక్కటి వచ్చి మీకు అమరుస్తారు, మీరు హాయిగా ఉండొచ్చు, పరలోకానికి వెళ్ళిపోతారు అంటున్నాడా ఏంటి? మిమ్మల్ని మీరు అమర్చుకోండి అని అంటున్నాడు. మీ మట్టుకు మీరే పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. మీ మట్టుకు మీరే పూర్ణ జాగ్రత్త గలవారుగా ఉండి, ఇప్పుడు ఏవైతే చదువుకున్నామో విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, ఇవన్నిటినీ అమర్చుకోవాలి మనం. మీకు మీరే పూర్ణ జాగ్రత్త గలవారై, పూర్ణ జాగ్రత్త, రెక్లెస్గా ఉండడానికి వీల్లేదు, అరకొర జాగ్రత్తగా ఉండడానికి వీల్లేదు. పూర్ణ జాగ్రత్తగా, కంప్లీట్గా మీ రక్షణను మీరే చూసుకోవాలి, మీ జాగ్రత్తలు మీరే పాటించుకోవాలి. దైవభక్తి విషయంలో మీకు మీరే సాధకం చేసుకోవాలి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ మీరే కొనసాగించుకోవాలి. ఏ బోధకుడు మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళలేడు. ప్రారంభంలో బోధ నిన్ను దేవుళ్ళలోకి నడిపించడానికి సహాయం చేస్తారంతే. జంతువుల్లోనూ పక్షుల్లోనూ చూడండి, వాటికి పుట్టిన పిల్లల్ని ఎంతవరకు పోషిస్తాయి? అవి ఎంతవరకు జీవితాంతం చచ్చినంతకాలం పోషించుకుంటూ కూర్చుంటాయండి? వాటికి శక్తి వచ్చి ఎగరగలిగే శక్తి వచ్చేంతవరకు వాటిని అవి కాపాడుకోవాలి. అనేకమైన పక్షులు తిరుగుతూ ఉంటాయి. వాటిని అవి సంరక్షించుకునే కెపాసిటీ వచ్చినంత వరకు, వాటి ఆహారాన్ని అవి సంపాదించుకునేంత వరకు జాగ్రత్తగా కాపాడతాయి, తర్వాత విడిచిపెట్టేస్తాయి. ఏ పక్షి అయినా, ఏ జంతువైనా, చివరికి క్రూర మృగాలైనా జీవితాంతం ఏ జంతువు, ఏ క్రూర మృగము, ఏ పక్షి పోషించదు వాటి పిల్లల్ని. ప్రారంభంలో కొంత సపోర్ట్ ఇస్తాయి, తర్వాత వాటి ఆహారం అవే సంపాదించుకుంటాయి, వాటి వేటను అవే జరిగించుకుంటాయి, వాటిని అవే కాపాడుకుంటాయి, శత్రువుతో అవే పోరాడుకుంటాయి, వాటిని అవి రక్షించుకుంటాయి. చూడండి, జంతువులకు ఉన్నటువంటి జ్ఞానం, పక్షులకు ఉన్నటువంటి జ్ఞానం ఈరోజు బైబిలును చేత పట్టుకున్నటువంటి అనేకమైన క్రైస్తవులలో లేకపోవడం చాలా విచారకరమండి. సంవత్సరాల తరబడి అదే చర్చిలో కూర్చొని 40 సంవత్సరాలండి, 50 సంవత్సరాలండి, ఎన్ని సంవత్సరాల నుండి ఏమి నేర్చుకున్నావు? నీ రక్షణ విషయంలో ఎంతవరకు ఎదిగావు? నీ విశ్వాసం విషయంలో ఎలాంటి స్థితిలో ఉన్నావు? అదేమీ ఉండదు. ఇగో మా పాస్టర్ గారు చెప్తారు, మేము వింటాం వెళ్తాం, చెప్తారు వింటాం వెళ్తాం. అప్పుడప్పుడు మాకు ఏదైనా తోచింది కానుక వేస్తే వేస్తాం, లేదంటే లేదు. ఖాళీ దొరికితే చర్చికి వస్తాం, లేదంటే లేదు. సమయం ఉంటే దేవుని పనికి వస్తాం, లేదంటే లేదు. ఈరోజు క్రైస్తవ్యం ఇలాగే కదా ఉంది. ఇలాగే ఉంటే ఎవరు రక్షింపబడరు, ఎవరు పరలోకానికి వెళ్ళరు. మరలా లాక్డౌన్ వచ్చిందనుకోండి, మా బోధకులే మమ్మల్ని రక్షిస్తారు అనుకుంటే మరలా చర్చిలు క్లోజ్ చేసేస్తాం అంటున్నారు అనుకోండి, ఎవరు బోధ చేస్తారు మీకు? ఒకవేళ మరి కేంద్రం ప్రస్తుతం బీజేపీ పాలనలో ఉంది, మరి క్రైస్తవులంటే వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ఎవరిని సువార్త ప్రకటించట్లేదు, చేసుకునివ్వట్లేదు, ఎక్కడ సభలు పెట్టనివ్వట్లేదు. క్రైస్తవులు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి అక్కడక్కడ మాటలు వినబడుతున్నాయి. మరి దేశంలో ఉన్నటువంటి చర్చిలన్నీ కూల్చేస్తాం, బైబిళ్ళన్నీ కాల్చేస్తాం, క్రైస్తవుడు అనేవాడు ఈ దేశంలో లేకుండా చేస్తాం అని అలాంటి శాసనాలు ఏమైనా జారీ చేశారనుకోండి,
మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఏ బోధకుడు వస్తాడు మీ దగ్గరికి? ఎవరు సువార్త చేస్తారు మిమ్మల్ని వాక్యంలో నడిపించడానికి? అప్పుడు ఎవరి మీద ఆధారపడతారు? మీకు మీరే మిమ్మల్ని రక్షించుకోవాలి, మీరే చదువుకోవాలి బైబిల్, మీకు మీరే బోధ చేసుకోవాలి. ఈ మధ్యన ఒక సోదరి ఫోన్ చేశారండి. మరి ఆవిడ క్రైస్తవురాలు, మరి వివాహం చేసుకున్నారు, 9 సంవత్సరాలు అవుతుంది. మరి భర్త, వారి అత్త, కుటుంబ సభ్యులంతా అన్యులు. ఈమెకు దేవుడంటే ఆసక్తి, వాక్యం అంటే చాలా ఇష్టం. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. వాళ్ళేమో విగ్రహారాధన చేయిస్తారు, కోడలుగా నువ్వే ఇవన్నీ చేయాలి, నువ్వే పూజలు చేయాలి, నువ్వే ముగ్గులు పెట్టాలి. చూడండి, ఏవేవో ఆచారాలు ఉంటాయి చూసారా, అవన్నీ చేయిస్తున్నారు ఆమె చేత. ఆమె ఉండలేకపోతుంది. కానీ కుటుంబానికి కట్టుబడి భర్త గౌరవాన్ని కాపాడాలని అతను ప్రేమించి అతనికి లోబడుతూ మరి ఆమె చర్చికి వెళ్ళలేకపోతుంది, దేవుని మాటలు ఎవరితోని చెప్పలేకపోతుంది. ఎవరికైనా దేవుని విషయంలో మరి కనీసం డబ్బులు ఇచ్చైనా సహాయం చేయాలంటే చేయలేని పరిస్థితి. మరి ఆమె తనను తాము ఎలా రక్షించుకుంటుంది? ఎలాగండి రక్షించుకుంటారు? ఒక కుటుంబంలోని ఆ స్త్రీయే తన భర్త, కుటుంబ సభ్యులే ఆటంకపరుస్తుంటే ఆమెకున్నటువంటి భక్తి, ఆమె పొందాలనుకున్నటువంటి రక్షణ, ఆమె చేరాలనుకున్నటువంటి పరలోకానికి ఆమె ఎలా చేరగలదు? ఎలా చేరగలదు? అందుకే ఆమె రోజు బైబిల్ చదువుకుంటుంది. దేవుడు ఆమెకి ఇచ్చిన గర్భఫలాన్ని మరి ఆ పాపకి రోజు ఆమె వాక్యాన్ని నేర్పిస్తుంది. రోజు లైవ్ వాక్యాలు వింటుంది, యూట్యూబ్లో దొరికినటువంటి వాక్యాలు నేర్చుకుంటుంది. తన భక్తిని తనే కాపాడుకుంటుంది. ఆమె దగ్గరికి ఏ బోధకుడు వెళ్ళట్లేదు, ఏ పాస్టర్ పట్టించుకోవట్లేదు. ఇంట్లో వారు అలాంటివి చేయడానికి వీల్లేదు అని నిర్బంధిస్తున్నారు. ఏం చేసినా రహస్యంగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆమె ఆశపడుతుంది. నేను ఇప్పుడు బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నానండి, ఎలా తీసుకోమంటారు? మరి బాప్తీసం తీసుకుని మరలా వాళ్ళు చెప్పేటటువంటి ఆ పూజలు, విగ్రహారాధన మళ్ళా చేస్తే దేవుడు నన్ను అపరాధిగా తీరుస్తాడేమో. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. నా పరిస్థితి ఇలాగా ఘోరంగా ఉంది, 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాను ఈ బాధ. చూడండి, అలాంటి పరిస్థితే ఈరోజు ప్రభుత్వం మనకు కల్పించింది అనుకోండి. చర్చిలు లేకుండా, బోధలు లేకుండా, సువార్తలు లేకుండా. చూడండి, ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో 52 దేశాలు బైబిల్ని బ్యాన్ చేసే, తెలుసా? ఇల్లీగల్. చూపించండి ఒకసారి స్క్రీన్ మీద. చూడండి, బైబిల్ అనేది డేంజరస్ అంట, ఇల్లీగల్ అంట, ఇంకా కోవర్ట్ అంట, అంటే రహస్యంగా పబ్లిష్ చేయబడుతుంది. అలాంటివి చాలా భయంకరమైనవి ఇల్లీగల్ అంటున్నారు. అలాంటివి 52 దేశాలు ఉన్నట్టండి. పైకి తీసుకెళ్ళండి. చూడండి, ఈజ్ ద బైబుల్ ఇల్లీగల్ ఇన్ 52 కంట్రీస్. చూడండి, ఆ పైన మ్యాప్ చూపిస్తున్నారు. ఆ మార్కింగ్ ఉన్నవన్నీ బైబిల్ని బ్యాన్ చేసిన దేశాలే. కిందకు వెళ్ళండి, లిస్టు 52 దేశాలు పేర్లు ఉన్నాయి, ఆ పైనుంచి కింద వరకు. అందులో ఇండియా కూడా ఉందండి. కానీ చాప కింద నీరులాగా ప్రవహిస్తుంది. ఏదో ఒక రోజు సరిగ్గా బాంబు పేలుతుంది, చర్చిలో ఉండడానికి వీల్లేదంటారు, ఏ బోధ జరగడానికి వీల్లేదంటారు. బైబిల్ అనేది ఇల్లీగల్. చైనా కమ్యూనిస్ట్ దేశం అండి, అక్కడ బైబిల్ కనబడినెవరు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. చూడండి, ఇలాంటి భయంకరమైనటువంటి దేశాలు ఉన్నాయి. అక్కడ బైబిల్ కనబడితే చాలు, బైబిల్ పట్టుకొని ఎవరైనా కనిపిస్తే చాలు చట్టరీత్యా శిక్షిస్తారు. ఇల్లీగల్ అంటున్నారు. అందుకే బైబిల్ అనేది చాలా డేంజరస్ అంట. మరి అదే డేంజరస్, ఇల్లీగల్ అని భారతదేశంలో కూడా అన్నారు అనుకోండి. మనకు అంబేద్కర్ గారు మంచి రాజ్యాంగాన్ని ఇచ్చేశారు కాబట్టి బతికిపోతున్నాం. ఆర్టికల్స్ 25, 26 మనకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనం మా హక్కు ఏంటని చెప్పి గట్టిగా అడుగుతున్నాం. వాటిని మార్చేశారు అనుకోండి, నీకేం హక్కు ఉంటుంది? ఆల్రెడీ బిల్లు కూడా ప్రవేశపెట్టాలని చూస్తున్నారు, రాజ్యాంగాన్ని మార్చాలని. అప్పుడు చర్చిలే ఉండవు దేశంలో, అన్నీ కూల్చేస్తారు. అప్పుడు ఏ బోధకుడు రక్షిస్తాడు నిన్ను? ఎలా చదువుతావు బైబిల్? ఎలా తెలుసుకుంటావు? యూట్యూబ్లో ఉన్నాయి కదండి, ఆన్లైన్లో ఉన్నాయి కదండి అని అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయలేదు చెప్పండి. ఆ దైవ సంబంధమైన బిబ్లికల్ నాలెడ్జ్ కలిగినటువంటి సైట్లన్నీ బ్యాన్ చేసే శక్తి ప్రభుత్వానికి ఉంది. ఆ సైట్లు మా దేశంలో ఓపెన్ అవ్వడానికి వీల్లేదని శాసనం చేశారనుకోండి, ఎక్కడ ఓపెన్ అవ్వవు. ఏ బైబిల్ యాప్ కూడా మీకు కనబడదు.
అప్పుడు ఏంటి మీ పరిస్థితి? ఎవరు రక్షిస్తారు మిమ్మల్ని? ఏ బోధకుడు వస్తాడు మిమ్మల్ని విశ్వాసంలో నింపడానికి, మీకు బోధలు చేసి రక్షించడానికి? ఎవరు, ఏ హీరో రాడు. వస్తే చచ్చిపోతాడు. కాబట్టి అందుకే మీకు మీరే పూర్ణ జాగ్రత్త గలవారై, మీకు మీరే పూర్ణ జాగ్రత్త గలవారై అమర్చుకోండి. అన్నీ మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోండి. దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకం చేసుకోండి. ఎవరి మీద ఆధారపడొద్దు. బైబిల్ మన చేతిలో ఉంది, దాన్ని శుభ్రంగా చదువుతూ ఉండండి. దానిలో ఉన్న మహాజ్ఞానాన్ని మనం నేర్చుకోగలిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడండి. ఈరోజు మన ఆత్మీయ తండ్రి గారు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి, మాకు బోధ నేర్పించండి మేము నేర్చుకుంటాం అని చెప్పి ఏ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళలేదు, ఏ బైబిల్ కాలేజీలోనూ ఆయన ట్రైనింగ్ తీసుకోలేదు. ఆయనకి ఆయనే నేర్చుకున్నారు, పరిశోధించారు. మొట్టమొదటిసారిగా బైబిల్ని పరిశోధించాలి అనే విషయాన్ని ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి తెలియజేసిన మొట్టమొదటి మహనీయుడు ఆత్మీయ తండ్రి జయశాలి పిడి సుందర్రావు గారు. ఆయనకి ఆయనే చదువుకున్నారు, ఆయన విశ్వాసాన్ని ఆయనే పరీక్షించుకున్నారు, ఆయన దైవభక్తి విషయంలో ఆయనకి ఆయనే సాధకం చేసుకున్నారు. ఆయన తన విషయంలో పూర్ణ జాగ్రత్తగా కలిగి ఉన్నారు. తన సొంత రక్షణను ఆయనే కొనసాగించుకుంటున్నారు. మీరేం వెళ్ళి సహాయం చేస్తున్నారేంటి రక్షణ కొనసాగించడానికి? మీరేమైనా బోధ చేస్తున్నారు ఆయనకి? ఆయనే ఆలోచించుకుంటున్నారు. దేవుడు చెప్పిన సంగతులన్నింటినీ ఆయన నెమరు వేసుకుంటూ ఉన్నారు. తన రక్షణను తనే కొనసాగించుకుంటున్నారు. మరి మీరెందుకు అవ్వలేకపోతున్నారు? అలాగా ఎవరి మీద ఎందుకు ఆధారపడాలి? ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. యేసుక్రీస్తు వారే అంటున్నారు, నేను మీతో ఎంతకాలం ఉంటాను. పౌలు గారు అంటున్నారు, నేను మీ దగ్గర లేని సమయం ఈ సమయం. మీరు కాబట్టి మీరు మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. భయముతో వణుకుతో నీ చెప్పుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎల్లప్పుడు మీతో ఉండరు బోధకులు. మిమ్మల్ని కాపాడడానికి ఎల్లప్పుడు మీ పక్కన ఎవరు ఉండరు. మీకు మీరే ఆలోచించుకోవాలి, మీకు మీరే రక్షణ కల్పించుకోవాలి, మిమ్మల్ని మీరే పరలోకానికి తీసుకువెళ్ళుకోవాలి, మీకు మీరే బోధ చేసుకోవాలి. అలాగే జాన్సన్ అన్నయ్య గారు ఉన్నారండి. మరి ఆయన ఈరోజు ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన సమాజానికి పరిచయం చేస్తున్నారు, చూపిస్తున్నారు అని అంటే ఆయన కూడా ఎవరి దగ్గర నేర్చుకోలేదండి. 1995, 96 అనుకుంటాను. మరి డాడీ దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు చిన్నది పిల్లలు ఆడుకుంటారు చూసారా, పియానో ఎంత ఉంటుంది, అది ఇచ్చారండి. మరి ఆయన ఏ ఉద్దేశంతో తెచ్చారో తెలియదు, కానీ ఆ పియానోయే ఈరోజు సంగీత సింహగా మార్చింది ఆయన్ని. రోజు ఏదో ఒకటి నొక్కుతూ ఉండేవారు, పక్కన కూర్చునేవాడిని. మనకేం అర్థం అవ్వదు, ఏదేదో వాయిస్తున్నారు, ఎందుకు వచ్చిందో బాబు అనేసి అనిపించేది లోపల, బయటికి చెప్పుకోవట్లేదు కానీ అని అనిపించేది. చిన్నది పిల్లలు ఆడుకునేది ఉంటుంది చూసారా, ఏం కూడా అప్పుడప్పుడు ఏదో నొక్కుని అందులో రైమ్స్ లాంటివి ఏవో చిన్న చిన్న మ్యూజిక్ లాంటివి వస్తుంటే విని సంతోషించేవారు. కానీ ఆయన మాత్రం రోజు ప్రాక్టీస్ చేసేవారండి. వాటి మీద ఏబిసిడీలో ఏవో రాసుకుండేవారు, ఏదో మైనర్ అనేవారు, లేదంటే మేజర్ అనేవారు. మనకు ఆ భాష రాదు, ఆ ఏబిసిడీలు రాసుకొని రోజు ప్రాక్టీస్ చేసేవారు ఆ చిన్న డబ్బాతోటి. ఈరోజు ఎన్ని పాటలు, ఎన్ని విషయాలు, ఎన్ని వాక్యాలు పాటల రూపంలో మారుస్తున్నారు, ఎన్ని వీడియోస్. ఆయనే ఎవరు నేర్పించలేదు, ఎవరి మీద ఆధారపడలేదు. ఆయనే నేర్చుకున్నారు, ఆయనే పాటలు రాస్తున్నారు, ఆయనే స్వరకల్పన చేసుకుంటున్నారు, ఆయనే మ్యూజిక్ వాయిస్తున్నారు, అన్నీ ఆయనే. మరి మన పరిస్థితి ఏంటి? మనకు మనంగా చేసుకునే పని దేవునిది ఏదైనా ఉందో ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ మనకు మనమే చదువుకుంటున్నావా? బైబిల్ని మనమే అర్థం చేసుకోగలుగుతున్నావా? మన విశ్వాసం ఎలా ఉందో పరీక్షించుకోగలుగుతున్నావా? దైవభక్తి విషయంలో మనకు మనమే సాధన చేసుకోగలుగుతున్నావా? ఏం చేయగలుగుతున్నాం? ఇండివిజువల్గా, నీ పర్సనల్గా, నీ అంతట నీవు ఏం చేయగలుగుతున్నావు? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉంటే మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు, మీ సొంత రక్షణని కొనసాగించుకోగలరు పరలోకానికి వెళ్ళేంతవరకు. ఇంకొక మాట అంటున్నారు చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రతివాడును
తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. చూడండి, మీ పనిని చూడండి ఏమంటున్నారు చూడండి. ప్రతి వాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. మీ పనిని పరీక్షించుకోవాలి మీరే. జనాలకి ఏం కనబడుతుందండి? పైన కనబడతాయి అంతే. మీ అంతరంగం హృదయపూర్వకంగా చేస్తున్నారా లేదా, అది దేవునికి మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. కష్టపడుతున్న కష్టాన్ని మనిషి చూడగలడు. అమ్మో ఇన్ని రాడ్లు మోసాడు, అమ్మో ఇన్ని రాళ్ళు మోసాడు, అమ్మో ఇంత మట్టి మోసాడు, అమ్మో ఇంత చెత్త తీశాడు, అమ్మో ఇంత ప్లేస్ని తుడిచారు. మీరు పడిన శ్రమ కనబడుతుంది, కానీ మీ అంతరంగం మీ హృదయం మనుషులకు కనబడదు. అది మీకు తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. మీరు చేస్తున్న పనిని మీరు పరీక్షించుకోవాలి. ప్రతి వాడు తాను చేస్తున్న పనిని పరీక్షించుకొని చూచుకోవాలి. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. మీ మట్టుకు మీరుగో నేను హృదయపూర్వకంగా చేశాను కాబట్టి మీకు సంతోషం అప్పుడు కలుగుతుంది, మీకు అతిశయం అప్పుడు కలుగుతుంది. ఇంకేమంటున్నాడు? ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. ఇంకొక మాట చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి. ఎందుకంటే పరీక్షించుకోవాలి? ఎందుకంటే నువ్వే పరలోకానికి వెళ్ళాలి, నువ్వే దేవుని పని చేయాలి, నీ రక్షణ నువ్వే కొనసాగించుకోవాలి. కాబట్టి నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. బోధకుల మీద ఆధారపడదాం, సంఘాల మీద ఆధారపడదాం, చర్చిల మీద ఆధారపడదాం, లేదంటే ఎవరో మాకు నేర్పిస్తున్నారు వారి మీద ఆధారపడదాం. వాళ్ళు ఎప్పుడు మీతో ఉండరు. శాసనాలు ఎప్పుడైనా మారిపోవచ్చు. మీకు ఏ బోధకుడు అందుబాటులో లేకపోతే మీరు రక్షింపబడరా? ఇంకా మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా? మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. మీ జీవితాలకి మీరే హీరోలు కావాలి. అంతే తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పి ఒక కవి పాట రాసాడులేండి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిదురుపోకుమా. మరి ఆయన తెలిసి రాశాడో తెలియక రాశాడో తెలియదు, కానీ ఇవి మనకు వర్తిస్తాయండి. ఇవి ఎదురు చూసుకొని ఉంటే మోసపోయేది మనమే, నరకానికి వెళ్ళిపోయేది మనమే. మనమే నరకానికి వెళ్ళడానికి కూడా అన్నీ సిద్ధం చేసుకుంటున్నామని బైబిల్ చెప్తుంది. చివరిగా మాట చదువు ముగించుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఈ ఉగ్రత కూడా ఎవరు సమకూరుస్తున్నారంట? మీకు మీరే. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. దేవుని చేతులు పడిపోతున్నావు. నరకానికి నువ్వే బాటలు వేసుకుంటున్నావు. నీకు నీవే సమకూర్చుకుంటున్నావు అంటున్నాడు. చూడండి, ఇప్పుడు వరకు మనం ఎన్నో మాటలు చదివాం. నీకు నీవే దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలని, నిన్ను నువ్వే పరీక్షించుకోవాలని, నువ్వే పూర్ణ జాగ్రత్త కలవారై ఉండాలని, మీ సొంత రక్షణ కొనసాగించుకోవాలని, మీ పనిని మీరే పరీక్షించుకోవాలని ఎన్నో మాటలు చదివాని చూసారా? వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా చివరికి మనం సమకూర్చుకునేది ఏంటో తెలుసా? ఉగ్రత, నిత్యాగ్ని దండన. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మీ జీవితం మీది, మీ రక్షణ మీది. మీరు పరలోకానికి వెళ్ళాలంటే మీకు మీరే సాధకం చేసుకోవాలి, మీకు మీరే ప్రయత్నించాలి, మీకు మీరే ప్రిపేర్ అవ్వాలి. బోధ ఏముందండి? 1 గంట చెప్తాం, గంటలోనే రక్షణ వచ్చేస్తుంది మీకు. నేను రక్షింపబడిపోయాం అనుకుంటారా? ఇంకా పరలోకానికి టికెట్ రెడీ అయిపోయింది అనుకుంటారా? మన ఆయుష్కాలం దేవుడు అంత ఇచ్చాడో అప్పటి వరకు కొనసాగించాలి కదా. దాన్ని కొనసాగించాలంటే మనల్ని మనమే కాపాడుకోవాలి. మనల్ని మనం రక్షించుకోవడానికి
శ్రద్ధ చూపించాలి, పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. ఎవరైనా మరి ఏటి దగ్గరికి గుర్రాన్ని తీసుకువెళ్ళగలరు తప్ప నీళ్ళు ఏమైనా తాగించగలరండి? నీళ్ళు తాగించగలరా? దాని చేత తాగించలేరు. వాటికి దాహం వేస్తేనే తాగుతాయి, లేదంటే లేదు. ఈరోజు బోధకులు కూడా అంతే. మీకు వాక్యాన్ని అందించగలరు, దాన్ని స్వీకరించుకోవాలా విడిచిపెట్టేయాలా అనేది మీ చేతిలో ఉంది. చాలామంది స్వీకరిస్తుంటారు, జాగ్రత్తగా వాటిని పాటిస్తుంటారు, బ్రతుకులను సరిదిద్దుకుంటారు. కొంతమంది విడిచిపెట్టేస్తారు, ఆ నీటిని తాగరు, మాకు అవసరం లేదంటారు, విని వెళ్ళిపోతారు, గాలికి వదిలేస్తారు. కాబట్టి అలాంటి వారు దేవుని రాజ్యంలో ఉండలేరు, నిత్య జీవంలో ప్రవేశించలేరు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మీ జీవితాలు మీవే, మీ రక్షణలు మీవే. ఎవరి మీదో ఆధారపడి ఎవరో వస్తారు, మమ్మల్ని రక్షిస్తారు, మమ్మల్ని దేవుడిలో నడిపిస్తారు అని అంటే అన్ని రోజులు అనుకూలంగా ఉండవు, అన్ని పరిస్థితులు మనకి బాగోవు. కాబట్టి జాగ్రత్తగా ఉండి మన రక్షణ మనమే కొనసాగించుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.